మన దగ్గర ఒక వోచర్ ఉందా రెడీగా గిఫ్ట్ అమౌంట్ ఎంతో చెప్పొద్దు మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారు చాలా పెద్ద అమౌంట్ కొన్ని డైలాగులు అడుగుతాం ఎవరు బాగా చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తాం ఎవరు చెప్తారు డైలాగ్స్ కమాన్ చేతులెత్తండి ఎవరు ఇక్కడి నుంచి కూడా డైలాగ్ చెప్తా ఉంటున్నారు సందీప్ మన హీరో సందీప్ కిషన్ ವೀಕ್ಷಕರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಹಬ್ಬ చెప్పేశాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం పొద్దున్న యాక్చువల్లీ రాగానే ఇక్కడ అడిగారండి అంటే ఏంటి ఎక్సైట్మెంట్ మీకు ఇవ్వాలంటే మా డార్లింగ్స్ ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ హోస్ట్ చేయబోతున్నారు ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అన్న ఇమీడియట్గా వాళ్ళేమో సుమ్ గారు కూడా హోస్ట్ చేస్తారంటే నేను సిల్లీ బాయ్స్ వాళ్ళకి తెలియలేదు వార్ వన్ సైడెడ్ అయిపోద్ది అన్నాను ఇప్పుడు మా దర్శికి అర్థం అవుతుంది లేదు మేము సుమన్యాయం పాటిస్తున్నాం సమన్యాయం తీసేసి నేను కొత్త పదం కనిపెట్టా సుమన్యాయం అని తెలిసిపోతుంది వేరే యాంకర్లకు కూడా న్యాయం చేద్దాం సందీప్ నీ చేతిలో మైక్ వస్తే మాకు రాదని తెలుసు ఎందుకంటే నువ్వు అక్షరాల నా తమ్ముడివి మాట్లాడడంలో అందుకే ఒక డైలాగ్ చెప్పు బాగా చెప్పినట్టయితే ఒక గిఫ్ట్ వోచర్ గెలుచుకోవచ్చు లేకపోతే కింద ఉండే వాళ్ళు ఎవరితోనైనా మేము చెప్పించేస్తాం రెడీగా ఉండండి తిరుమల రెడ్డి గారు మీరే కాదక్క డబ్బులు అన్నాక ఎందుకు ఆఫర్ ఇక్కడ అవగొట్టేస్తుందా షేర్ చేసుకుందాం 50-50 వద్దు ఇక్కడ సుమన్యాయం పాటిస్తున్నాం ఎస్ డైలాగ్ చాలా ఈజీ డైలాగ్ చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడిస్తా ఇంతకన్నా ఏం కావాలండి స్టేజ్ ఎక్కి చిరంజీవి గారు డైలాగ్ చెప్పించి డబ్బులు ఇస్తానంటున్నారు చెప్పేద్దామా బాగా చెప్తేనే ఇస్తారు అది కూడా చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తా అంటే చెక్ చేసుకుని రఫ్ ఆడిచ్చొచ్చా అది రాహుల్ మీద ఈ డైలాగ్ విన్నాం ఇప్పుడు ఇంకొక డైలాగ్ చూడప్ప సిద్ధప్ప అది ఆ డైలాగ్ అది పిల్లలు పాఠాలు సరిగ్గా చదువుతారో లేదో తెలియదు కానీ డైలాగులు మాత్రం బాగా గుర్తుంటాయి చూడప్ప సిద్ధప్ప సింహం నేను సేమ్ టు సేమ్ ఏంటి నేను గెడ్డం గీసుకోలేను ఏంటి నేను గెడ్డం గీసుకోగలను అది గీసుకోలేదు అంతే ఒరిజినల్ నువ్వు తప్పైపోయింది వన్ మోర్ చెప్పొచ్చా నో యూనో మా కాంటెస్ట్ లో ఓన్లీ వన్ టైం మాత్రమే మనం చెప్పగలుగుతాము అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్ నేను ఒక్కసారి కమిట్ అయితే తెలుసుగా నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను ఓకేనా నువ్వు నీ మాట వినకపోతే మేమేం వింటాం చెప్పు అందుకని మనం ఒకసారి కిందకి అలా వెళ్ళేసి వచ్చి ఆ తర్వాత ఫైనల్ విన్నర్ ఎవరో డిసైడ్ చేద్దాం యాక్చువల్లీ పర్ఫెక్ట్ నాకన్నా జనంలో ఉండే వాళ్ళు ఎవరికైనా ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఓకే జనంలోకి మనం కమ్ ఆన్ లెట్స్ గో టు ద జనం థ్యాంక్ యూ సో మచ్ హే జనం మేము వస్తున్నాం మనం నాకెందుకో చాలా ఏళ్ల నుంచి అల్లు అరవింద్ గారు ఒక డైలాగ్ చెప్తే బాగుంటుంది అని వినాలని కోరిక సుకుమార్ గారికి ఆడిషన్స్ కూడా అయినట్టుంటుంది నెక్స్ట్ సినిమాకి సార్ మా చిరంజీవి గారి డైలాగ్ ఒకసారి మీరు మీ నోట చెప్తే చేయి చూడు ఎంత రఫ్గా ఉందో డైలాగ్ ఇప్పుడు డైలాగ్ నేను చెబితే అంత బాగోదు అక్కడ చెల్లెలు కాపురం పోనీ మీ అబ్బాయి డైలాగ్ చెప్తారా చాలా పెద్ద లెంగ్తీ డైలాగ్ నా కాపురం సార్ నా కాపురం కూడా నిలబడాలి కదా అందరూ ఇలా అంటే ఎలాగా ఓకే మనం మెల్లిగా ఇటు అల్లుడు దగ్గరికి వెళ్దాము చిరంజీవి గారి అల్లుడు వైపుకి వెళ్ళి కళ్యాణ్ చెప్తారా ఇందాక 3 డైలాగుల నుంచి ఏ డైలాగ్ అయినా సరే చాయిస్ ఇస్ యువర్స్ కాదు అరవింద్ మామ చెప్పినట్టే అక్కడ చెల్లెలు కాపురం ఇక్కడ కూతురు కాపురం అంతేగా యాంకర్ కాపురం ఏం కాదు సార్ చెయ్యి చూడు ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తాను అది డైలాగ్ చెప్పినట్టుగా లేదు మనం అడిగితే కొడతానన్నట్టుగా ఉంది పద అటు వెళ్ళిపోదాం సుధీర్ బాబు హ్యాండ్సమ్ హీరో సుధీర్ బాబు ఉన్నారు ఇక్కడ సుధీర్ మీరు మీ బావ డైలాగే చెప్పండి అదే నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను ఇక్కడ నీళ్ళు సరిపడట్లేదా సార్ ఖతార్లో నీళ్ళు సరిపడట్లేదా చాలా మెల్లగా చెప్పారు వార్మప్ అయింది ఓకే ఇంకొకసారి మా కోసం టేక్ 2 నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను ఓకే సార్ థ్యాంక్స్ మీరు కమిట్ అయ్యారని మాకు బాగా అర్థమైంది ఇందాక మన డైలాగ్ కాంటెస్ట్ ఏదైతే మనం రన్ చేసామో దాని విన్నర్ ఎవరో డిక్లేర్ చేయవలసిందిగా దేవిశ్రీ ప్రసాద్ గారిని జడ్జిగా వ్యవహరించి ఒక పెద్ద తరహాగా అనౌన్స్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ 3 పోటీదారులు ఉన్నారు ఇందులో సుధీర్ బాబు గారు కళ్యాణ్ అండ్ సుకుమార్ గారా సందీప్ కిషన్
సుకుమార్ గారు చెప్పలేదు. యాక్చువల్గా మీరు అడిగిన వెంటనే డైలాగ్ అన్ని రేంజెస్లోనే చెప్పింది సుధీర్ గారే ఒకరే కాబట్టి ఆయనే విన్నర్గా మనం సందీప్ జస్ట్ మిస్ అయిపోయావు. ప్యాంటలూన్స్ వారు అందిస్తున్నటువంటి గిఫ్ట్ కార్డ్స్ని సొంతం చేసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అండి.